ఇంటికి కాదు పొలానికి పోవాల్సిన సందీప్ వాళ్ళ మదర్ ఫాదర్. అవసరం లేదు, సందీప్కి చేయాలి సార్. పెద్ద పొడుగు వంకాయ ఉన్నాయి కానీ అతి పెద్దది తయారైతే చూడండి. అది దీంట్లో ఉన్నాయి సార్. అంటే లావంకాయ మరి అంటే ముందు తినేది సార్. ఇంకోటి దీనికంటే ఎక్కువ అక్కడ ముళ్ళంకాయలు సన్నంకాయ ఇది ఎక్కువ సార్. ఇది ఎక్కువ చేస్తారు. ఇది మంచిది పెద్ద వంకాయ ఇక్కడ రా అని ఆడబట్టుకోండి దగ్గర రా సార్. మరి ఇది అలా వదిలేస్తారు విత్తనం పర్పస్ అడిగి సార్. బాగుంది. మీరు ఘనజీవామృత్ ఇంకా ఈ దశపర్ణిక, పుల్లటి మధ్యక, గోమూత్రము. దశపర్ణిక అంటే 10 ఆకులు. ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు మీరు? సుభాష్ పాలేక బుక్లు చదివి. మరి దశపర్ణిక అంటేనే 10 రకమైన ఆకులు. అవి ఎక్కడ దొరుకుతాయి మన దగ్గర? మనం దొరుకుతాయి సార్. ఇది వచ్చేసి ఇది ఫుడ్ ఫారెస్ట్ 5 లేయర్ బాక్స్. ఇది నాకు తగ్గట్టు అన్ని రకాల కూరగాయలు, దుంప జాతులు. ఇలా ఉందండి. బ్లాక్ క్యారెట్, ఆరెంజ్ క్యారెట్. ఇది ఒకటి సార్. ఇది బచ్చలు వేరే ఉంటది, ఇది ఒక బచ్చలు ఉంటుంది సార్. ఇది కొంత విత్తనం. అవి ఆకులు తింటారా? ఆకులు, కాండం కూడా కొత్తిమీర విత్తనం కూర తిన్నాం. ఇది పై భాగం ఒక్క దిడ్డు కాయలకి మళ్ళీ ఇటు ఆల్ట్రేషన్ కొత్తిమీర మళ్ళీ మధ్య మధ్యలో క్యాబేజ్ కూడా పెట్టి క్యాలీఫ్లవర్ పెట్టింది. ఇంతకుముందు అది క్యాలీఫ్లవర్ వచ్చింది, అయిపోయింది సార్. మా విత్తనం పర్పస్ 2-3 మొక్కలు చేస్తే ఇప్పుడే పూట వస్తుంది. అదే అంటే ఎక్కువ ఎత్తుపోతే కాయలు అక్కడ ఎక్కువ ఎత్తు పైన వస్తాయి. గోరింటాకునా అసలు తెలుగులో అదే అర్థం కాదు. ఎల్లిపాయ, ఉల్లిపాయ, ఇది ఏంటి ఇప్పుడు? వెల్లుల్లి కదా. స్మెల్ ఆవాలు చెట్లు వేస్తాం. ఆవాలు ఇదే సీజన్ సార్ వచ్చేది. ఈ అమ్మటి బీర గింజలు, సొర గింజలు పెడతారు. కందిరి అదే మంచి కూర కదా. బాగుంది సార్. ఇది మొత్తం ఇలా చేయడం. ఇది నాటు ఏం కావాలో నాటాలి కానీ దాంట్లో నాటు. అది రా బ్రదర్, నేనేమంటానంటే ఏది నాటు అవసరం లేదు. అది ఇప్పుడు మిర్చి నాటునే పెట్టాలని అవసరం లేదు. మీరు నల్ల మిర్చి, ఈ రవి హైబ్రిడ్ సీడ్స్ వెళ్ళారా ఫామ్ లో? మీరు వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు మనకి రెండు కూడా కావాలి. ఒకవైపు మన సాంప్రదాయం కాపాడుకోవాలి, కానీ రెండో వైపు సైన్స్ టెక్నాలజీ వాడాలి. రోగాలు రాని కొన్ని విత్తనాలు ఉంటే అవి వాడుకుంటూ ఘనజీవ ఇది రాడు సార్. అది ఇప్పుడు మన ప్రాబ్లం అదే కదా, రైతులమే మర్చిపోయాము. ఏ కూర మార్కెటింగ్ ఒక సో ఇప్పుడు ఏమవుతుంది, టమాటా సాస్ తింటాము. ఆ సాస్ లో అసలు టమాటానే ఉండదు, ఓన్లీ వాసన వస్తుంది టమాటాది. ఏది ఏమైనా మా మైలారం ప్రాంతంలో యువకుడైనటువంటి సందీప్ సమగ్ర వ్యవసాయాన్ని మా అందరి ముందుకు తీసుకొచ్చింది సార్. ముందుగా మేము అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ప్లాన్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈ మధ్య కాలంలో బండా రామారావు అక్కడ ఉన్నాడు, ఆయన కూడా ఒక ఆలోచన చేస్తున్నాడు. అంటే ఒకరిని చూసి ఒకరు చిన్నరసాని దగ్గర ఇల్లు కట్టుకుని అందరికి ఆదర్శంగా నిలబడుతున్నారు. సోలార్ కరెంట్ పెట్టుకుని వెళ్ళాం కదా.
వీడియో అప్పుడు వీడియో కూడా తీసి పంపించాను. అయితే మీ దగ్గరికి ఒకసారి వచ్చినట్టు దొరుకుతుంది. సరే అయితే జలీల్ గారు మీరు అన్నట్టు ఫస్ట్ ఏం చేయాలంటే మనం చైనా వేరే దేశాలది చూస్తాము. అసలు సందీప్ ఏం చేయాలంటే టికెట్ పెట్టాలి. నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా, ఐటీసీ, నావా, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి ఏం చేద్దామంటే ఒక ఫ్యామిలీ ఇక్కడ రావాలి, ఈయన ఒక్కొక్క మొక్క పరిచయం చేపిస్తారు, తర్వాత దానికి ఒక భోజనం పెట్టి పోవాలి. ఎస్, సో ఒక విజిట్ ప్యాకేజ్ లాగా తయారు చేద్దాం. నేను మొదలు పెడతాను. రైతు మార్కెటింగ్ చేసుకుంటేనే బాగుపడుతుంది ఇప్పుడున్న టెక్నాలజీకి. ఇప్పుడు ఏమైంది, ఒక 5 సంవత్సరాల ముందు ఎట్లా చేయాలి మనకి తెలియలేదు. ఇప్పుడు బరాబర్గా అంతా మార్కెట్ కనెక్ట్ చేస్తాం. సో ఇది మీరేం సో దట్ ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక టీమ్ అటాచ్ చేస్తాను, స్కూల్ దైనా కాలేజ్ దైనా. వాళ్ళు మీకు మంచి కర్రల పైన ప్లేట్ కూడా తయారు చేసి ఇస్తారు, ఏమేమి ఉంది అది పాతేయడానికి. సో దట్ కరివేపాకు కారం పొడి, సోంపు పొడి, మామిడి అల్లం చట్నీ, తర్వాత వేరే ఏదో చట్నీలు, ఒక 5-10 రకాలు చట్నీలు పెట్టిన తర్వాత ఈ కూరగాయలు. దానికి ఎంత ఛార్జ్ చేయాలి? 300 రూపాయలు, 400 రూపాయలు ఇస్తారు జనాలు. ఎందుకంటే అది ఏ హోటల్లో అవి కూడా పెట్టట్లేదు, ఇప్పుడు పశువులాగా చూస్తున్నారు. మీరే పెట్టండి సార్, ఇప్పుడు ఎవరు పెట్టారు? ఊర్లో ఉన్న మనుషులకి విలువ లేదు. ఎద్దునే కదా పేడ మూత్రం, కానీ అసలు అది ఇప్పుడు ఇట్లా చేయి పెడితే అది ఇట్లా ఇట్లా జారుతుంది కదా. మాది ఇప్పుడు తాడి కట్టకుండానే దాయి కట్టకుండానే పాలు అందుకే అది దాయి కూడా కట్టాం సార్. పూర్తిగా సేంద్రీయ వ్యవసాయం అంటే ఓన్లీ పంట, మొక్క, ఎరువు కాదు, అన్నిటికీ ఎమోషన్. సో అందుకే కోళ్ళు, ఈ ఎద్దులు, ఆవులు అవన్నీ కూడా మనము జోడించాలి దానికి. మీరు ఆల్రెడీ అదే చేస్తున్నారు. నేను తీసినాక కర్రలు ఏం చేస్తారు? కర్రల్ని ఇప్పుడు అనుకోవడం కాదు, చేయాలి. బయోచార్ యూనిట్ కావాల్సినది. యూనిట్ ఏముంది, అది మీరు తీసుకోండి. చలో పేడ దాంట్లో కలిపేసి వేసుకుంటే చాలా అంటే చాలా మన నేల మంచి మెయింటైన్ అవుతుంది. రైట్, మెయిన్ మన ఏముందంటే ఈ విషం, ఈ ఏదైతే మనం విషము వాడతామో పెస్టిసైడ్, ఆ పెస్టిసైడ్ వల్ల అన్ని ఆదాయం మనం తెచ్చుకునేది కోల్పోతా ఉంటాం. తేనెటీగలు రావు, పూత వస్తుంది కానీ కాయలు రావు, ఎందుకంటే మనమే మందు కొడుతున్నాం కదా. కానీ రైతు ఏమంటారంటే నువ్వు ఏసీ బండిలో తిరుగుతావు, నాకు చెప్తా ఇవన్నీ కొట్టొద్దు అని. కాబట్టి మనం రైతులకి ప్రత్యామ్నాయ ఆప్షన్స్ ఇచ్చుకుంటూ పోవాలి. మీరేం చేస్తున్నారు అదే అది పెట్టేసి ఆ మొక్క మనం పెట్టదాం, దాంట్లో వేర్లు కాకపోతే కదా. అప్పుడు మనం ఏం చేయాలి, జాలి తీస్తే సింపుల్ గా వచ్చేస్తుంది. భూమిలో తవ్వాలన్నా రిస్క్ ఇస్తుంది. తర్వాత గడ్డి పెంచండి అబ్బా, మేత లేక బక్కగా అయిపోతాయి ఆవులు. సో సూపర్ నేపేరు ఎక్కడ అయితే వేసుకున్నాను సార్, అది మొత్తం మళ్ళీ ఇది ఎట్లా అయిపోయిందంటే ఫ్రంట్ బెంచ్ లో కూర్చునే ఆ పిల్లలకి టీచర్ తిడతా ఉంటది. మీరు బాగా చేస్తున్నారు కాబట్టి నేను ఎక్కువ చెప్తున్నాను, ఎందుకంటే మీరు ఇంకా మంచిగా చేయగలుగుతారు. సో దీనికి కూడా ఇది ఆవాలు ఓకే, కొంత భాగం చేయండి, కానీ మేతకి వచ్చే గడ్డి శతావరి నేను ఒక కంపెనీ ఉంది, వాళ్ళతో మాట్లాడి మొక్కలు ఇప్పిస్తున్నాను మీకు. సో ఒక వరుసు వట్టి వేరు, ఒక వరుసు శతావరి, ఒక వరుసు సుగంధపాల, తర్వాత మేతగడ్డి. బెల్లము 2 కేజీలు, నల్ల బెల్లం, పుట్టమట్టి దోసెడు 10 కేజీలు, 10 కేజీల పేడ, 10 లీటర్ల గోమూత్రము, పప్పు దినుసులు పిండిస్తారు, నూనె జాతులు కాకుండా, డీజల్ 2 కేజీలు. అయితే దీనికి ఎట్లా వాడాలి మరి? ఇది వచ్చేసి మనం చెట్టుకి ఒక 2 లీటర్లు పోసి, అంటే 2 లీటర్లు పోసి 10 లీటర్ల నీళ్ళల్లో కలిపి చెట్టు స్ప్రే చేయొచ్చు, చెట్టుకు పోయిస్తారు. ఇది పోయటం వల్ల సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది వానపాములకి ఆహారంగా వస్తుంది. వానపాములు కనపడుతున్నాయి మరి పొలంలో? మల్లమ్మ చాలా బాగా చేస్తున్నారు, కలుపు మొత్తం జ్ఞానం. అందుకే మంచి ఆరోగ్యం ఉంది. అప్పుడు తిండ. అవును, ఇప్పుడు పొలంలో కలుపు తీస్తారు, అందుకే ఇక్కడ కలుపు రాలేదు. మన అందరికి ఇక్కడ కలుపు వచ్చేసింది.